Hi friends, welcome back to my channel. This is Pavitra Jagadish. Welcome to Daily Vlogs. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ ఎంతో ఇంట్రెస్టింగ్గాను మోటివేషనల్గాను ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేసేయండి. ఈరోజు వచ్చేసరికి మేమైతే పరిటాల వెళ్ళాలనుకుంటున్నామండి. అండ్ ఇదైతే మంగళవారం వ్లాగ్ అనమాట. అండ్ ఇదైతే మంగళవారం వెళ్దామని చెప్పేసి ఇంకా పరిటాలకైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇది వచ్చేసరికి ఎక్కడుంది అంటే ఇంకా మనం విజయవాడ నుంచి పరిటాలకు వెళ్ళాలండి. అంటే ఇక్కడికి వచ్చేసరికి 28 కిలోమీటర్స్ అనమాట విజయవాడ నుంచి. అండ్ ట్రావెల్ బ్లాగ్ హైదరాబాద్ టు విజయవాడ ట్రావెల్ బ్లాగ్ చేశాను కదండి. అంటే మనకి ఇది వచ్చేసరికి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే బ్రిడ్జ్ ఉంది కదా, అటు నుంచి వెళ్తుందనమాట. ఆ దారిలోనే వెళ్తామన్నమాట ఈ పరిటాలకి. ఇదైతే చాలా బాగుంటుందండి, టెంపుల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే మా మ్యారేజ్ కొత్తలో అయితే వచ్చాము. అండ్ నెక్స్ట్ సెకండ్ టైం అయితే ఇప్పుడు అన్నమాట. అండ్ మా పాపని తీసుకొని వచ్చామన్నమాట. అండ్ ఇదైతే చాలా పవర్ఫుల్ అండి. టెంపుల్ వచ్చేసరికి ఎప్పుడైనా వన్స్ విజిట్ చేయాలన్నమాట. ఇది విజయవాడలో పరిటాల టెంపుల్ దగ్గర ఉందన్నమాట. పరిటాలలో ఉంది. అంటే ఇది పరిటాల విలేజ్ అనమాట. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం అండ్ పరిటాల గ్రామంలో ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 2000లో మనకైతే ఈ టెంపుల్ అయితే నిర్మించారండి. ఇది ఎందుకు నిర్మించారు అంటే ఈ టెంపుల్ కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కళలో కనిపించి ఈ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టండి అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకే ఈ టెంపుల్ అయితే నిర్మించారు. ఎంతో అందంగా చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. అటుపక్క ఇటుపక్క చెట్లు ఉంటాయి, మధ్యలో అయితే ఆంజనేయ స్వామి ఉంటారు. మనం ఏ కోరుకుని అయితే మనకి ఇక్కడ తీరిపోతుందని చెప్పేసి ఇక్కడైతే చాలామంది ఇక్కడికి వస్తారండి. అసలు వస్తూనే ఉంటారనమాట, ఏది ఆగేది లేదనమాట. అందరూ వస్తూనే ఉంటారు ఇక్కడికి, చాలామంది వస్తారు. దీని హైట్ వచ్చేసరికి 135 ఫీట్ అండి. ఈ ఎత్తు అతిపెద్ద విగ్రహం అనమాట. విజయవాడలో సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ అనమాట ఇది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూసారా, ఆంజనేయ స్వామి చాలా అందంగా ఉందన్నమాట. ఇక్కడ ఒక కుడి చేత్తోనేమోని అభయాన్ని ఇస్తున్నట్టు అండ్ ఎడమ చేత్తో వచ్చేసరికి గద పట్టుకున్నట్టు ఉంటుందన్నమాట ఈ విగ్రహం స్టాచ్యూ వచ్చేసరికి. అండ్ అటు ఇటు వచ్చేసరికి మెట్లు ఉంటాయండి. అండ్ ఇక్కడ చూసారా చాలా అందంగా ఉందండి టెంపుల్. వెనకేమో సూర్యచక్రం ఉంటుందన్నమాట. ఇక్కడ పైకి వచ్చేసరికి ఇలా ఉంటుందండి. అండ్ మా హస్బెండ్ అండ్ మా పాప వచ్చేసరికి ఇక్కడ గంట ఉంటుందండి. గంట అయితే కొట్టేసి దండం పెట్టుకుంటున్నారు అనమాట. అండ్ మా పాప అయితే గంట కొట్టడంలో ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోతుందన్నమాట. కొట్టేసిందంట. వాళ్ళ ఫాదర్ ఎట్లా కొడుతున్నారు అనేది చూస్తుందండి. చూడండి ఎట్లా చూస్తుందో మా పాప వచ్చేసరికి. అండ్ కొంచెం సేపు అయితే అక్కడ కూర్చున్నామండి. అండ్ కింద అయితే దర్శనం అయిపోయింది. అండ్ పైకి అయితే వచ్చేసాం అనమాట. పైన కింద దర్శనం చేసుకున్నాక అండ్ పైన కూడా గంట కొట్టేసి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా అభయాన్ని పొందేసి ఇంకా మేమైతే కూర్చొని వచ్చేసాం అనమాట. అండ్ లోపల అయితే ఒకసారి అయితే పైకి కూడా తిరగచ్చండి. అండ్ చుట్టూరు అయితే ఒకసారి అయితే తిరుగుతారు. కొంతమంది అయితే 2 times 3 times కూడా తిరుగుతూ ఉంటారనమాట. ఇక్కడికి ఒకసారి తిరిగేసి ఇంకా ప్రదక్షిణాలు చేసేసి కిందకి దిగిపోతూ ఉంటారనమాట చాలామంది. ఇక్కడ వచ్చేసరికి చాలా మంకీస్ అయితే ఉంటాయండి. ఎక్కడ చూసినా మంకీసే ఉంటాయి. నాకైతే చాలా భయం వేసిందండి. నాకైతే చాలా భయం మంకీస్ అంటే. అవి అయితే వచ్చేస్తాయేమో, దగ్గరికి వచ్చేస్తాయేమో అని భయం అనమాట. ఇంకా మా పాపకైతే ఎట్లా ఉంటాయో తెలియదు కానీ నాకైతే చాలా భయం అండి. మంకీస్ ఉంటాయి. ఇటు పక్కన అయితే గార్డెన్ ఉంటుంది. గార్డెన్లో అయితే చాలా మంకీస్ ఉంటాయండి. చూసారు కదా ఎంత వ్యూ అయితే చాలా చక్కగా ఉందండి. మేము ఇంకా స్టిల్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి 4 అట్లా అవుతుందండి. ఎండ అయితే చాలా ఉంది. అండ్ మేమైతే ఫాస్ట్గా బయలుదేరిపోయామన్నమాట. అండ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే గంట కొట్టేసినాము. మేమైతే ఒక్కసారి అయితే తిరిగామండి. అండ్ ఆ సౌండ్కి మా పాపకైతే చాలా బాగా అనిపించింది అనమాట.
అట్లా డిఫరెంట్గా చూస్తుంది అనమాట. అండ్ కొంచెం సేపు అయితే దర్శనం అయిపోయింది కదా కింద, అండ్ మెట్ల మీద అయితే కొంచెం సేపు అయితే రిలాక్స్ అవుతున్నామండి. కొంచెం సేపు అయితే కూర్చున్నాము. అండ్ ఆఫ్టర్ లాంగ్ జర్నీ కదండి, లాంగ్ జర్నీ బండి మీద వెళ్ళాం కదా, 1 అవర్ అయితే జర్నీ పడుతుంది ఖచ్చితంగా, 1.5 అవర్ పడుతుంది. సో మేమైతే ఇంకా బండి మీద అయితే వచ్చాం కదా, సో ఇంక చాలా టైం మళ్ళీ వెళ్ళాలి కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతున్నామండి. ఇంకా వ్యూ అంతా చూస్తున్నాము ఇక్కడ ప్రశాంతంగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా పాపను చూసారా, కొంచెం తనైతే ఇంకా నవ్విస్తున్నారు మా వారు వచ్చేసరికి. మనకి ఎంట్రన్స్లో అయితే మనకి రాముల వారు ఉంటారండి. రాగానే స్టార్టింగ్ అయితే టెంపుల్ రాముల వారు ఉంటారు. రామ్ సీత లక్ష్మణ్ని దర్శనం చేసుకొని ఇంకా లోపలికైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ విజిట్ చేసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడ దానికి ముందు వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ 3 దండం పెట్టేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామండి ఇంకా మేము. అండ్ ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి. అండ్ మళ్ళీ మేము యూటర్న్ తీసుకొని అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అండ్ ఈ టెంపుల్కి అయితే యూటర్న్ తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళి హైవే కింద నుంచి అయితే మనం యూటర్న్ తీసుకొని రావాలన్నమాట. అండ్ యూటర్న్ కూడా తీసుకొని వచ్చేసి ఇంకా ఫైనల్గా అయితే మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఈ టెంపుల్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీలో ఎవరైనా పరిటాల ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళలేదంటే అండ్ డెఫినెట్గా వెళ్ళండి, చాలా బాగుంటుందండి టెంపుల్ వచ్చేసరికి. అండ్ ఇది మా ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసరికి. అంటే ఇబ్రహీంపట్నం ముందు ఉంటుంది, శరణం అయ్యప్ప స్వామి గుడి అనమాట, అయ్యప్ప స్వామి గుడి. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. మా ఆఫీస్ వెళ్ళేటప్పుడు అయితే నేను ఇక్కడే దండం పెట్టుకొని వెళ్ళేదాన్ని. అలా అని లోపలికి ఇప్పుడు వెళ్ళలేదండి, కానీ నేను ఆఫ్టర్ మ్యారేజ్ వన్స్ ఫిక్స్ అయిన తర్వాత అయితే ఈ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను, అలాగే వెళ్ళానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా హస్బెండ్తో 2 టైమ్స్ అయితే వెళ్ళాను. ఈ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ అండి, అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. అండ్ ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.